నాన్న అందరూ కంటెంట్ తో వస్తారు, నేను మాత్రం కామెడీతో వస్తాను అంటున్నాడు మన రాకేష్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. అదిగో పిల్లి వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. పెట్టుకున్నాను సార్. ఎందుకు చెప్తున్నారు సార్? నాన్న గాలి తిప్పితేనే కదా గాలి తిరిగేది. గాలి తిరుగులు తిరిగేటోళ్ళం సింబాలిక్ గా చెప్పుకున్నట్టుంది అక్కడ. నాన్న జడ్జిలు వెంటనే శిక్షించి ప్రేక్షకులు నిదానంగా శిక్షించేది ఆ కాలం, ప్రేక్షకులు వెంటనే శిక్షించి జడ్జిలు నిదానంగా శిక్షించేది ఈ కాలం. అయ్యా ఎలా చెప్పారయ్యా? మీకు సాంబార్కి వెళ్ళే టైం దగ్గరికి వచ్చినట్టుంది. నాన్న ఒకటి పిలిస్తే నేను వెళ్ళను, నాకు వెళ్ళాలనిపించినప్పుడు నేను వెళ్తా. మీరు వెళ్ళినా మీకే పగులుద్ది, వాళ్ళు పిలిచినా మీకే పగులుద్ది. నాన్న నీకు విషయం అర్థం కావట్లేదు, నా స్టైల్ గురించి నీకు అర్థం కావట్లేదు, నా ఆలోచన గురించి నీకు అర్థం కావట్లేదు. 52 53 జూజూబి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎవరై ఇక్కడ పెళ్లి కూతురు తండ్రి? నేనేనండి. అతి వినయం రాఘవ లక్షణమయ్యా. ఏంటండి వేశారు? బిల్లా 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 బియ్యని వేడిక చేసుకోండి. అవును తమరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. నాన్న నీకు విషయం చెప్పంటావా? పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మరి ఇద్దరు వచ్చారు, మిమ్మల్ని ఏమనాలి? అవసరమా? పందులు సింహాలు మనకు అవసరమా అంట. నాన్న నీకు విషయం చెప్తాను, గుర్తు పెట్టుకో నాన్న. గుడికి వెళ్ళిన ప్రతివాడు భక్తుడు కాదు, అలా అని పెళ్లి చూపులకు వచ్చిన ప్రతివాడు నీ అల్లుడు కాడే. ఏం సెలవు ఇచ్చారండి? ఇలా కూర్చోండి. అందరిలో కూర్చుంటే నా స్టైలే ఉంటుంది, నాకు సపరేట్ స్టైల్ ఉంది. ఏం గురుగారు అంతే కదా? రజనీకాంత్ గారు అయితే కిందికి వస్తుంది ఉయ్యాల. ఏంటండి పైన చూస్తున్నారు? ఏం లేదు, సాల్వా వేసాను, అట్టే పోయింది, రావట్లేదేంది? ఫోటో పోనండి వేదవ సార్వా. ఇలా వచ్చి కూర్చోండి మీరు. నాన్న అందరిలో కూర్చుంటే నా స్టైలే ఉంటుంది నాన్న. కూర్చునే చేయొచ్చు కదరా. ఆ పంచలాగే ముందే చెప్పొచ్చుగా. ఇంతకీ తమరు ఏం చేస్తుంటారు? ఆలోచించకుండా ఏది చేయను, ఏదైనా చేస్తే అసలు ఆలోచించను. అలానే తొందరపడి ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదయ్యా. అది టోటల్ గా ఏది చేయరు అనమాట. వాడు పనిచేయడమే, ప్రతి వాడు పనిచేయడమే. సరే దుర్మూర్తం పెళ్లి కూతురు పిలవయ్యా. అమ్మా కుందనపు బొమ్మ, ఇలా రామ్మా. నువ్వు చాలా అదృష్టవంతుడు. నువ్వు నాకే నచ్చావే. నా అందచందం చూసి, నా ఆస్తిపాస్తులు చూసి, నా వంపు సొంపులు చూసి నీకన్నా ఎక్కువగా నవ్వించగల కమెడియన్స్ ఎందరో నాకు లైన్ వేశారు. ఇక్కడే కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా. కానీ వాళ్ళెవ్వడికి పడని నేను నీకు పడ్డానంటే నువ్వు అదృష్టవంతుడివిగా. కట్టుకున్న చీర నుంచి పెట్టుకునే బొట్టు దాకా బెస్ట్ కోరుకున్న నేను నువ్వు మొగాడవని, ఈ మొగాడు నాకు మొగుడు కావాలని డిసైడ్ అయ్యాను. బేబీ నాలో ఏం చూసి ఇష్టపడ్డావమ్మా? స్కిట్ స్టార్టింగ్ లో నువ్వు షాల్వా పైకి వేసినప్పుడు అది కిందికి రాకుండా చెక్కు చెదరని చిరునవ్వులో ధైర్యం నాకు నచ్చింది. మా నాన్న పంచలాగా మరి పంచేసావు చూడు, ఆ ఆవేశం నాకు నచ్చింది. సిను నేను నీళ్ళంబరి కాసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. 2 నిమిషాలు. ఈ స్టేజి, ఈ జనాలు అమ్మాయి పంపించింది. ఇప్పటికిప్పుడు స్టేజ్ ఖాళీ చేయాలంటే ఎలా సార్? కాళ్ళు దండం పెట్టవయ్యా, లేకపోతే డబ్బులు ఇచ్చేసే. ఈ స్కిట్ అయితే గానీ ఆటోలో వెళ్ళడానికి డబ్బులు లేవు, సెట్ మొత్తం కొనేయాలా? ఏదో మాట్లాడాలన్నారు. ఇంతకీ నీ హాబీస్ ఏంటి? స్కిట్ రాయడం. ఇంకా స్కిట్ రాయడం. ఇంకా స్కిట్ రాయడం. రాయడమే తప్ప కొట్టడం ఉండదా? మొన్నే కదా ఒకటి కొట్టా. మళ్ళీ పుష్కరాలు వచ్చేసాయి. అప్పుడే పుష్కరాలు వచ్చేసాయి. మరి మీ హాబీ? వేసుకోవడం. వేసుకోవడం ఏంటి? మేకప్. నేను అలా వేసుకుంటానుగా, ఇలా అన్ని స్కిట్లలో వాడతారు. అందరు రండియా, ఇక్కడ పెళ్ళి అయిపోయి ఇక్కడ శోభన అయిపోయి ఏర్పాటు చేయండి. తీరా తాడి కట్టా. అల్లుడు గారు నాకు కట్టారు. నీకొచ్చిందా? ఓకే ఓకే, వన్ మోర్. బేబీ
ఎలా ఉంది నా స్టైల్? అన్నిటికంటే నేను నచ్చింది ఆ. ఈ స్టైలే. వెంటనే సోమగా ఏర్పాటు చేయండి అయ్యా. సోమగా గారు ఎక్కడ? అక్కడ అద్దయ్యా మొగాడంటే. చేతీరా ఇంకా చేయలేదు కదా బేబీ. చేసి చాలా 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 చేసే ఉన్నాయి. అప్పుడే చేయమంటే ఎలా? నా గురించి నీకు తెలియట్లేదమ్మా. నీ గురించి నాకు అంతా తెలుసు. చేతి నాన్న తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా కొండంతా బేబీ. ఇటు తిరుగు బా. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? లేదు, 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 లేదు. నరసింహనా? ఇది ఏదమ్మా? అదొకసారి అనవా? ఇప్పుడు రాదు. నువ్వు నిజంగా కొడుతున్నావు అమ్మో. నెట్ వస్తుందమ్మా. నెట్ వస్తుందా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మళ్ళీ వస్తా. సుసుకుపోతున్నా. చుచ్చుకుపోతున్నావా? అమ్మో. ఇంకా పోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఇక్కడే పోయింది. సినిమాలోని క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లోకి వస్తే ఇలానే ఉంటది మరి. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. పాప రజనీకాంత్ గారి లాగా ట్రై చేశాడు, రివర్స్ అయింది. నువ్వు షాల్ వేస్తే షాల్ పైకి వెళ్ళిపోయింది, అమ్మాయికి పాటేసి టచ్ చేస్తే దెబ్బలు తిన్నావు. ఏంటిది రాకేష్? స్టైల్ స్టైల్. నా రూటే సెపరేట్. బాగుంది, మీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ బాగుంది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అండ్ మీ పిఏ క్యారెక్టర్ రెండు కూడా మంచి సపోర్ట్. నాగబాబు గారు బాగా చేసావు రాకేష్. థ్యాంక్ యూ సార్. నాకు వ్యక్తిగతంగా రజనీకాంత్ చాలా ఇష్టం. గెటప్ వేసుకుని రాగా నాకే అబ్బా అనిపించింది. మొత్తానికి ఏదో దాన్ని హడావిడి చేసి హంగామా చేసి ఎంటైన్ చేసి ప్రపంచానికి వెననివ్వడానికి వస్తాడు ఆ రవి, జబర్దస్తులో నవ్వులు పంచడానికి వస్తాడు ఈ రవి. రోజా గారు మీరు నా గురించి చెప్పండి ఒకసారి. నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఆర్టిస్ట్ అనుకున్నా, నిన్ను టీమ్ లీడర్ చేసి నన్ను సావ దొబ్బుతున్నారు ఈ డైరెక్టర్ టీం. రోజా గారు ఇన్నర్ ఫీలింగ్ బయటకు వచ్చేసాయి. ఏంటది? రవి ఎందుకురా నువ్వు నా కడుపున పుట్టలేదు? రోజు నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాను ఎంతో ప్రేమగా, కానీ అప్పటికే బాబు గారు దత్తత తీసుకున్నారని. కానీ నా కొడుకును మాత్రం నీ అంతటి వాడిని చేస్తాను, నీలా మేధావిలా తీర్చిదిద్దుతాను. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగు పూలు తేవే. ఎందుకు పిలిచేవే? మొన్నటికి మొన్న రోజా మేడం వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ చందమామ రావే అని పిలిచారు. వాళ్ళ అబ్బాయి అన్నం తినకపోవడానికి నేను రావడానికి ఏంటి సంబంధం చెప్పు? పోనీ పిలిస్తే పిలిచారు, మామూలుగా రమ్మన్నారా? లేదు, రూట్ మ్యాప్. కొండెక్కిరా, బండెక్కిరా, లోయలోకి వెళ్ళు. నన్ను చూడడానికి చాలా మంది మహారాజులు వచ్చారనుకున్నాను, మీ ఇద్దరు వచ్చారా? ఇద్దరం వచ్చాం. అతి మేధావి జబర్దస్తులనే కింగ్ మన రచ్చరవి మహారాజు రాలేదా? ఆయన స్వయంవరంకి వస్తున్నారన్న విషయం రోజా మహారాణి గారికి తెలిసింది. అవునా? వెంటనే ఎర్రగడ్డలో ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మన దేశంలో గుండెపోటు మగవాళ్ళకే వస్తుంది కానీ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు? పెళ్లి పందిట్లో ఆడది ఎక్కడ కూర్చుంటుంది నాయన? మొగుడికి ఎడం పక్క కూర్చుంటుంది. గుండెకాయ ఎక్కడుంటుంది నాయన? ఎడం పక్కే ఉంటుంది. అంత పెద్ద భారం వచ్చి గుండెకాయ మీద పడితే గుండెకాయ బరువెక్కక ఏమవుతుంది నాయన? కొత్తగా పెళ్ళైన ఆడదానికి చీరైనా మొగుడైనా ఒకటే నాయన. ఎందుకో చెప్పు? ఎలా బేతాలా? రెండు కట్టుకున్నాకే ఉతుకుతుంది నాయన. వదిలేపోయి 4 సంవత్సరాలైంది డేవిడ్. అప్పటి నుంచి ఒంటి చేత్తో ఈ చేత్తో అన్ని పనులు చేస్తున్నారు. కొన్ని సొంత పనులు ఈ చేత్తో చేసుకుంటున్నా. మా అన్న ఎంత అదృష్టవంతుడు, అప్పుడే వదిలిపోయిందా? మాకెప్పుడు వస్తుంది అదృష్టం? ఇప్పటివరకు నేను
ఇల్లు కట్టలేదు కానీ రోజా గారి మీద పాట కట్టాను. బిస్కెట్లేగా కానివ్వండి. సంగీత సముద్రంలో మునుగుదాము తేల్దాం అంటే నాతో పాటు పోటీ పడే వ్యక్తులు ఇంతవరకు నాకు కనపడలేదు. ఈ సముద్రంలో నన్ను దాటే పిచ్చివాడే లేడా? రవి గారు ఉన్నాడు.